ఇలాంటి వాళ్ళని చూస్తేనే అనాలనిపిస్తుంది, బాబు కాస్త పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని. భారత్లో తమ ఆటగాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది, ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, కాబట్టి భారత్లో మ్యాచెస్ అన్నీ రద్దు చేసి శ్రీలంకలో పెట్టండి, మొత్తం రీషెడ్యూల్ చేయండి అంటే నీకోసం అగ్గగలాడుతూ ఐసీసీ మొత్తం షెడ్యూల్ మార్చేస్తుంది అనుకున్నావా? బాగా చెప్పింది. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ థ్రెట్ లేదు, మాట్లాడకుండా వచ్చి క్రికెట్ మ్యాచెస్ ఇక్కడ ఆడండి, లేదంటే డెసిషన్ తీసుకోండి అని. ఇలా ప్రపంచ దేశాల ముందు పరువు పోయేసరికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక వరల్డ్ కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది బంగ్లాదేశ్. 2026 T20 ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయకూడదని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. ఇట్స్ అ ఫూలిష్ డిసిషన్. ఏమంటారు? ఒకవైపు బంగ్లాదేశ్లో భారత హిందువుల మీద అటాక్స్ చేస్తూ వాళ్ళని చంపేస్తూ పైపెచ్చి ఇక్కడ మీకు భద్రత లేదంటావా? అసలు ఎన్ని సంవత్సరాల్లో క్రికెట్ చరిత్రలో, ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడైనా ఏ ఒక్క ఆటగాడి మీదైనా ఎలాంటి దాడైనా జరిగిందా భారత్లో? భారత్ ఒక సెక్యులర్ నేషన్, ఆ విషయం తెలియదు బంగ్లాదేశ్ నీకు? భారత్ నుంచి అందుకునే సాయాన్ని మొత్తాన్ని మర్చిపోయి పైపెచ్చి ఇప్పుడు భారత్ మీదే ఆరోపణలు, నిందల. ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉంది అని. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎలా అటాక్ చేద్దామా అని కాచుకుని కూర్చునే దేశం కాదు భారత్. ఒక విశాలమైన భావాలున్న దేశం. ఆ విషయం నీకు కూడా తెలుసు. అన్నీ తెలిసి భారత్ మీద లేనిపోని ఆరోపణలు, నిందలు వేస్తే ఫైనల్గా వరల్డ్ కప్ నుంచి నువ్వే అవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇంకేం చేయడానికి లేదు, పక్కకెళ్ళి ఆడుకో.